ఈ యొక్క సంపాదన వ్యర్థము కాకుండా సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులారా, మీ అందరినీ దేవుడు నిండార్లుగా ఆస్వాదించునుగాక. ఈరోజు దేవునికి వాగ్దానము, దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కష్టార్జితమును నీవు అనుభవించదవు. నీ కష్టార్జితము ఇతరులకు కాకుండా, వేరే దొంగల పాలు కాకుండా నీ కష్టార్జితమును నీవు అనుభవించదవు అని ప్రభు చెప్తా ఉన్నాడు. వాహ్, ఎంత గొప్ప మాట చూడండి. మనము కష్టిస్తాము, సంపాదిస్తాము, కానీ చిల్లు చంచులో పడవేయబడ్డట్లుగా దొంగలు, దోపిడిగాళ్ళు, అప్పులు, వ్యాధులు, ఎన్నో సమస్యల గుండా మన కష్టార్జితము మన చేతికి అందినది నోటికి అందకుండా ఎంతో కూడా నష్టమయ్యేది, వ్యర్థమయ్యేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న దేవుని బిడ్డ, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కష్టార్జితమును నీవు అనుభవించదవు, నీ కష్టార్జితం ఆస్వాదించబడుతుందని చెప్పి. అయితే మనం ఏం చేయాలంటే, మనము మనల్ని దేవునికి సమర్పించుకొని, మనము దేవుని చిత్తములో ఉంటూ, దేవుని ఇష్టానుసారులుగా బ్రతుకుతూ, దేవుడు చెప్పే మార్గంలో మనం వెళితే మనకి కష్టార్జితము ఏ నష్టము కాకుండా, ఏ వ్యర్థము కాకుండా, చిల్లుల చంచులో పడిపోకుండా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాపాడుతాడు. దేవుడు మనకు భద్రతనిస్తున్నాడు, మన సంపాదనకు భద్రతనిస్తున్నాడు, మనకున్న సమస్తమునకు ఆయన భద్రతనిచ్చి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డ, మీరు గమనించండి, నీ కష్టార్జితము చిల్లుల సంచిలో పడిపోకుండా ఉండాలంటే నీ సంపాదిస్తున్న నీ కష్టార్జితము నుండి దేవునికి 10వ వంతును కూడా నువ్వు చెల్లించాలి. నీ మొక్కుబడులను దేవునికి చెల్లించాలి, నీ ప్రథమ ఫలములను దేవునికి చెల్లించాలి. అప్పుడు దేవుడు, ఆకాశమందున దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ యొక్క సంపాదనను, నువ్వు సంపాదిస్తున్న ప్రతి సంపాదనను, ప్రతి డబ్బును కూడా ఆయన కాచి కాపాడి భద్రపరచి నీకు ఆశీర్వదించి ఇవ్వగలడు. కాబట్టి ఈ దినమున దేవుడు చెప్తున్నట్లుగా కోరుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని కొరకు, దేశ రక్షణ కొరకు, దేశంలో ప్రతి బిడ్డల కొరకు, ఆమె ఉద్యమాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ దినమును నడిపించుకున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బర్త్డేలు సెలబ్రేట్ చేస్తున్న బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు వెతుకుతున్న ఆ యొక్క యువత కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, శివాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలు, వారి యొక్క సంపాదన చిల్లుల సంచిలో పడిపోతుందని, వారి యొక్క సంపాదన అప్పుల పాలవుతుందని, వారి యొక్క సంపాదన ప్రభా ఇదిగో నష్టమవుతుందని, ప్రభా ఇదిగో కన్నీరు విడుస్తున్న బిడ్డలు మీ గాయాలకు అప్పగిస్తూ ఉన్నాను. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు మీ గాయాలకు అప్పగిస్తూ ఉన్నాను. వారి సంపాదన ప్రభా చిల్లుల సంచిలో పడిపోకుండా వారి సంపాదిస్తున్న సంపాదన అనుభవించడకు మీరు సహాయమో చేయుదురుగాక. మీ నామానికి మహిమ కలుగునిగాక తండ్రి. ఈరోజు వివాహములు జరిపించుకున్న బిడ్డలను, వారి వివాహాలను మీరు దీవించి ఆస్వాదించండి. వివాహ దినములను తండ్రి నడిపించిన బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి జన్మదినాలను తండ్రి జరిపించుకున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అదేవిధంగా నా ప్రభా స్తోత్రాలు తండ్రి. మా భారతదేశంలో ప్రతి ఒక్క యువత కొరకు ప్రార్థిస్తున్నాను, వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఆస్వాదించి దీవించి గొప్ప కార్యములు మీరు చేయుదురుగాక. ప్రభా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారికి ప్రభా మంచి జాబులు దొరికడానికి సహాయం చేయండి. ఈరోజు వ్యాపారాన్ని సిద్ధపరుస్తున్న బిడ్డలను తండ్రి, వ్యాపార కార్యక్రమాలను తండ్రి మీరు ఆస్వాదించి అద్భుతాలను, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి. మా భారతదేశంలో గొప్ప రక్షణ కలుగునిగాక, గొప్ప ఉజ్జీవము కలుగునిగాక, గొప్ప మారు మనసు కలుగునిగాక. మా ఆంధ్ర రాష్ట్రాన్ని, మా యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తున్న తండ్రి అధికారులను, రాజులను ప్రభాదిగు తండ్రి, ప్రభా పిఎం సీఎం అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి గొప్ప రక్షణ కలిగించి ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.